హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమాదేవినండి. ఈరోజు మనం క్యారెట్ గులాబ్ జామ్ చేసుకుందాం. దీని తయారీ విధానం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. రొటీన్గా కాకుండా ఇలాగా క్యారెట్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యారెట్ తురుముకున్నానండి. ఈ క్యారెట్ని ఇప్పుడు హల్వాలా చేసుకుందాం. ఈ పాన్లో గీ వేసుకుందాం. 2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కింద కదా తురుముకున్న క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ని ఇలా నేతిలో వేపించుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మగ్గిపోయిందండి. ఇలా మగ్గితే సరిపోతుంది క్యారెట్. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 3 క్యారెట్లు తీసుకున్నానండి, 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలోకి ఈ షుగర్ సరిపోతుందండి. మళ్ళీ మనం గులాబ్ జామున్ సిరప్లో వేసుకుంటాం కదా, మళ్ళీ అది ఎక్కువైపోతుంది. ఈ షుగర్ సరిపోతుందండి. ఇదంతా కరిగి ముద్దలా దగ్గర పడుతుందండి. యాలకుల పొడి వేసుకుందాం అండి. యాలకుల పొడి వేసుకున్నాం కదండి, ఇలా దగ్గర పడుతుంది కదా. షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇది చల్లారేలోగా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఆ పిండిలో ఇన్ని పాలు తీసుకున్నానండి. పాలు సరిపోతాయి. పాలు వేసుకొని కలుపుకుందాం. పాలు పోసుకున్నాం కదండి, పిండి మొత్తాన్ని కలుపుకుందాం. లోపలంతా క్యారెట్ సాఫ్ట్గా ఉండి పైన గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసే గులాబ్ జామ్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా వస్తుంది. ఈ పిండి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. షుగర్ సిరప్ కరిగిపోయిందండి. ఎటువంటి పాకం అవసరం లేదు, ఇలా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలక్క పొడి వేసుకుందాం. ఇలాచి పొడి కొంచెం వేసుకుందాం అండి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. ఈ సైజ్ సరిపోతుంది. ఇలా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా బాల్స్లో చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం గులాబ్ జామ్ పిండి తీసుకొని ఈ క్యారెట్ బాల్ని దీంట్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి పైన పాన్ పెట్టుకున్నాను. పాన్లో ఆయిల్ వేసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఒక గులాబ్ జామ్ దీంట్లో వేసుకుందాం. ఒక్కొక్కటి దీంట్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు చేసే గులాబ్ జామ్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, తింటారు. తొందరగానే వేగిపోతాయండి గులాబ్ జాము. ఇలా రెడ్గా వేగిపోయినాయి కదండి, వీటిని మనం పక్కన పెట్టుకున్న పాకంలో వేసుకుందాం. ఇలా పాకంలో వేసి ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఇలా పాకం అంతా పట్టి చాలా బాగుంటుందండి. క్యారెట్ గులాబ్ జామ్ రెడీ. డిష్ అవుట్ చేసుకుందాం. వేడి వేడి క్యారెట్ గులాబ్ జామ్ రెడీ అండి. చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి.